హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు లేదా సంపద గురించి మీ ఆలోచనలు ఎప్పుడు మీ మనసులో దృఢంగా ఉన్నప్పుడు మీరు పొందగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మీ కోరిక మాత్రం ఒక సంపద పరులుగా ఎదగడం మాత్రమే. దీని కొరకు ఏం చేయాలి? ఎస్, ముందుగా మీరు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. మీరు ఒక సర్కిల్ గీసుకోండి. దాంట్లో మీరు మాత్రమే ఉన్నారు. రెండవ సర్కిల్లో మీ భార్య పిల్లలు. మూడవ సర్కిల్లో మీ కుటుంబం సభ్యులు. నాలుగవ సర్కిల్లో బంధువులు. ఐదవ సర్కిల్లో స్నేహితుడు. ఆరవ సర్కిల్లో సమాజ ఇతరులు ఉన్నారు. మీరున్న సర్కిల్ స్పష్టంగా అంటే డబ్బు సంపాదతో నింపినప్పుడే మిగతావి అన్నీ పటిష్టంగా ఉంటాయి. లేనప్పుడు మీ జీవితం అయోమయంగా తయారవుతుంది. అందుకని మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు పడుకునే ముందు చెప్పండి, డబ్బు సంపద ఈ రెండు మీకు ఒక మంత్రంలుగా మారిపోవాలి. పదే పదే చెప్పినప్పుడు మీ ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్ తీసుకొని మీకు అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలు ద్వారా మీకు మీ సర్కిల్ని నింపుతూ పోండి. ఒక రోజు మిగతా సర్కిల్ వారు మిమ్మల్ని తలెత్తి చూసే రోజులు మీరు చూస్తారు. ఇలా ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోండి. ఇంత చిన్న రెండు పదాలకు అంత శక్తి ఉందా అనే అనుమానం మీకు రావచ్చు. ప్రపంచంలోనే గొప్ప కోటేశ్వరులు ఈ రెండవ మంత్రాలను జపించిన వారే. ఉదాహరణ బిల్ గేట్స్, జుకర్బెర్గ్, వారెన్ బఫెట్, ముఖేష్ అంబానీ. మీరు ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కొన్ని క్రమశిక్షణ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చాలా మనస్ఫూర్తిగా మీరు చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ వస్తుంది. మీ ఫ్యామిలీ కోసం కష్టపడకుండా చాలా ఈజీగా డబ్బు సంపాదించండి. మీరు కష్టపడుతూ సంపాదించాలి అనే ఆలోచన ఉంటే మీరు కష్టమే వస్తుంది. మీకు చాలా ఈజీగా సంపాదించాలి అనే ఆలోచన మీరు మైండ్ని తెచ్చుకోండి, అలవాటు చేసుకోండి. పదే పదే చెప్పండి, డబ్బు చాలా ఈజీగా వస్తుంది అని. అప్పుడే మీ కుటుంబం అంతా చాలా సవ్యంగా సంపూర్ణంగా కూడి ఉంటుంది. డబ్బు ఉంటేనే అంత సంతోషం. డబ్బు లేకపోతే చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి జీవితం మీకొద్దు. మీరు జీవించాలి గొప్పగా. అలాంటి గొప్ప గొప్ప కలలు కనండి. దాన్ని మీరు ప్రయత్నం చేయండి. ఆ విశ్వాన్ని నమ్ముకోండి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.